నమస్తే, నేను మీ తేజ. భార్య చేసిన పని వల్ల భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన చనిపోతూ 19 పేజీల ఒక లేఖను కూడా రాశాడు. నా చావుకి నా భార్యే కారణం. నా భార్య ఏం చేసిందంటే ఏడాదిన్నర కాలంలో 3 వ్యక్తులతో వివాహితర సంబంధం పెట్టుకుంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్, వీడియోస్ ఇవన్నీ కూడా పక్కాగా ఇచ్చి అతను ఆ భార్య చేసిన పనిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇదంతా కూడా వాజ్పేయిలో జరిగింది. సీతారాం సాఫ్ట్వేర్ ఉద్యోగి 2018లో ఆంధ్రప్రదేశ్ నంద్యాల సంబంధించి రేణుక అనే మహిళతో మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు, వాజ్పేయిలో నివాసం ఉంటున్నారు. అక్కడ ఆమెకు కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారంట. వాళ్ళతో వివాహితర సంబంధం పెట్టుకోవడమే కాకుండా వీడియోస్, అంటే వాళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా ఉన్న టైంలో వీడియోస్ తీసుకుని ఆమె వాళ్ళ భర్తకు చూపించిందట. సో అవి చూసిన అతను తట్టుకోలేకపోయాడు. ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలనే ఆ బాధని అతను దిగమింగుకోలేక చివరికి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్లి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకి పాల్పడ్డారు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం వారి యొక్క తల్లిదండ్రులు కూడా పోలీసులకి కొన్ని సమాచారాలు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు పూర్తిగా ఈ కేసుని దర్యాప్తు చేశారు. దాదాపు 2 నెలలు టైం పట్టింది. ఎందుకంటే సీతారాం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఫిబ్రవరిలో. అప్పటి నుంచి కూడా తన చావుకి కారణం ఏంటనే విషయాలు తెలియలేదు. ఎందుకంటే ఆ 19 పేజీల్లో అసలు ఏం రాశాడు అనే విషయాన్ని బయటకి రానివ్వలేదు. దానికి సీతారాం యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రెషర్ తో ఆ లేఖలో ఏముందో ఈ రోజు పోలీసులు బయట పెట్టారు. దీంతో పోలీసులు, ఇటు సీతారాం కుటుంబ సభ్యులు, అటు రేణుక కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. తన చావుకి కారణం రేణుక ఏడాదిన్నర కాలంలో 3 వ్యక్తులతో వివాహితర సంబంధం పెట్టుకుంది. వారితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా వారితో 4 గోడల మధ్య ఏకాంతంగా ఉన్న టైంలో వీడియోస్ తీసుకుని, సెల్ఫీ పిక్స్ తీసుకుని అవన్నీ కూడా ఆ భర్తకి చూపించి, మరి ఏ భర్త అయినా అసలు తట్టుకోగలుగుతాడా? తన భార్య వేరే వ్యక్తితో ఆ రకంగా 4 గోడల మధ్య ఒక మంచం పైన చూసిన ఏ భర్త అయినా సరే, ఏ మగాడైనా సరే తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు. సో ఆ బాధని దిగమింగుకోలేక, ఆ బాధని భరించలేక అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ 19 పేజీల లేఖలో కూడా అదే విషయాన్ని అతను చెప్పే ప్రయత్నం చేశాడు. క్లియర్ గా ఎవిడెన్స్ ఇచ్చి మరి అతను చనిపోయాడు. రమణారెడ్డి, అలాగే శ్రావణ్, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మీరు క్లియర్ గా చూడొచ్చు స్క్రీన్ పైన రేణుక ఫోటో, వాళ్ళ భర్తతో దిగిన ఆ టెంపుల్లో ఫోటో ఎంత చక్కగా ఉంది. సారీ కట్టుకుని, బొట్టు పెట్టుకుని ఎంత చక్కగా ఉంది అనుకున్నారేమో. ఆమె కామ పిశాచి. మగాడు కనిపిస్తే చాలు అతన్ని ఎలా వల్లో వేసుకోవాలి, అతనితో ఏకాంతంగా ఎలా గడపాలి, ఇవే ఆలోచనలు ఆమె. ఎస్, ఇవన్నీ కూడా ప్రూవ్ చేశాడు అతను సీతారాం. ఇవన్నీ కూడా ప్రూవ్ చేసే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎంత దారుణమైన ఘటన. 2 పిల్లలు ఇప్పుడు అనాథలైపోయారు. తండ్రి చూస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇటు చూస్తే ఈమె చేసిన ఏదైతే ఈ తప్పుడు పనులు ఉన్నాయో దీనివల్ల ఆమె కూడా అరెస్ట్ అయింది. రిమాండ్లో ఉంది ప్రస్తుతం. ఈ 3 ఎవరైతే వివాహితర సంబంధాలు పెట్టుకున్నారో 3 ప్రియుళ్ళు, వారితో పాటు రేణుక కూడా రిమాండ్ అయింది. సో ఇలాంటి రేణుకని అసలు ఏం చేయాలంటారు? అతని భర్త ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేలోపు రోజుకొకరితో ఇంట్లో ఈమె గడిపేదంట. పైగా ఆ విషయాన్ని ఈమె డైరెక్ట్ గా చెప్పిందంట. ఏ భర్త అయినా తట్టుకోగలుగుతాడా ఇట్లాంటి విషయాలు తెలిస్తే? అప్పటికి ఆమెను మందలించే ప్రయత్నం చేశాడు, కానీ ఆమె ప్రవర్తనలో ఆమె తీరు మారలేదు. దీంతో చాలా విసిగిపోయాడు. పిల్లలు ఏమైపోతారనే భయం, ఎవరికైనా తెలిస్తే ఇంకేమవుతుందనే భయం. అలాగే ఈ విషయం గురించి తనతో డిస్కషన్ చేస్తున్నప్పుడు, తనని మందలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నేను చనిపోతా, నీ పేరు రాసి నేను చచ్చిపోతా, నీ వల్ల నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతా అంటూ కూడా నన్ను బెదిరించి, నన్ను చాలా చిత్రహింసలకి గురి చేసింది. నా వల్ల కావట్లేదు, నేను బ్రతకలేను, నేను తట్టుకోలేను అని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయి. సో రీసెంట్ గా మనం చూస్తా ఉన్నాం ఇటువంటి ఘటనలు. ఒకవేళ సీతారాం బ్రతుకున్నా గానీ ఈ రేణుక ఈ 3 ప్రియులతో ఏదో ఒకటి చేసి అతన్ని హతమార్చి, ఎన్ని చూడట్లేదు, సుఫారీ గ్యాంగులకి డబ్బులు ఇచ్చి, రౌడీ షీటర్లకి డబ్బులు ఇచ్చి, పుస్తులు తాళ్ళు అమ్ముకుని, ఏదైతే పెళ్లి జరిగినప్పుడు మంగళసూత్రం 3 ముళ్ళు వేసి కడతాడో దాన్ని తెంపి, దాన్ని అమ్మి, లేదంటే తాకట్టు పెట్టి
దాని ద్వారా వచ్చిన డబ్బులు ఇలాంటి సుఫారీ గ్యాంగులకి, రౌడీ షీటర్లకి ఇచ్చి మరి చంపేస్తున్నారు కొంతమంది భార్యలు. ఏమైపోతుంది అసలు ఈ సమాజం? ఎటువైపు వెళ్తుంది? ఇలాంటి భార్యలు అసలు ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నారు సమాజానికి? 2018, 2026 ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే కనీసం నా భర్త ఎంతో కష్టపడుతున్నాడే, నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడే, అన్ని రకాలుగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, నెలకి మంచి ఆదాయం ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలో ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్, ఏసీ కావాలంటే ఏసీ, డబుల్ బెడ్రూమ్ కావాలంటే డబుల్ బెడ్రూమ్, ఇంట్లోకి ఇంకేమైనా కావాలంటే ఇంకేమైనా, ఏదన్నా వారంలో ట్రిప్కి వెళ్ళాలంటే ట్రిప్పు, సినిమాకి వెళ్ళాలంటే సినిమా, వాళ్ళకి ఏదైనా నగలు కావాలంటే నగలు, అన్ని రకాలుగా అన్ని సమకూర్చాను నేను ఆమెకి. కానీ చివరికి నన్ను నడి రోడ్డున నిలబెట్టేసినట్టు కూడా ఈ విషయాలన్నీ ఆ 19 పేజీల యొక్క లేఖలో రాసి అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సో సీతారాం తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉన్నారు. రీసెంట్గా అసలు ఈ విషయం చెప్పడానికి మాకే సిగ్గేస్తుంది. అసలు ఆ అమ్మాయి మంచిది అనుకున్నాం, ఇలా చేస్తుంది అనుకోలేదు. అయితే వీరిలో రమణారెడ్డి అనే ఒకడు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టేవాడంట. ఆమెతో ఏకాంతంగా ఉన్న టైంలో ఏ అయితే వీడియోలు ఉంటాయో ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టేవాడంట. అంత ధైర్యం చేసేసారు చూడండి. అంటే ఇంకా కొన్ని రోజులు అలా ఉంటేనే ఖచ్చితంగా సీతారాంని వీళ్ళు హతమార్చేవారు. ఇదంతా కూడా బాచుపల్లిలో జరిగింది. సీతారాం సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్య బిడ్డలతో కలిసి బాచుపల్లిలో నివాసిస్తూ ఉన్నాడు. అదే టైంలో 1.5 కాలం నుంచి కూడా వరుసగా 3 వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తర్వాత వారితో ఏకాంతంగా ఉన్న టైంలో 4 గోడల మధ్య మంచం పైన ఉన్న టైంలో వీడియోలు తీసుకుని, సెల్ఫీలు తీసుకుని వాళ్ళ భర్తకి అవి చూపించి టార్చర్ చేసింది. సో దీంతో తట్టుకోలేక సీతారాం హుసేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి అందులో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.